ప్రియమైన దేవుడి కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయము, దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు ప్రత్యక్షంగా ఆ యొక్క పొద దర్శనం వచ్చుండగా పొద మండుతూ ఉంది. అక్కడ నుంచి మోషే నడుస్తూ వస్తూ ఉన్నాడు. ఆ మోషేతో అక్కడ పొదలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ స్వరము అక్కడ మోస కినబడుతుంది. ఏమని తెలుసా? మోసే మోసే నీవు చెప్పులు విప్పి నువ్వు రా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ మోషే ఆశ్చర్యపోయి ఉన్నాడు. హల్లెలూయా, ఆశ్చర్యపడు. అక్కడ చెప్పులు విప్పమన్నాడు. విషయం ఏంటి తెలుసా? నీలో ఉన్న ప్రార్థన కూడా తొలగించి నువ్వు రా అని చెప్తూ అని అక్కడ మోషేతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పొద దర్శనంగా ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడ పొద మండుతూ ఉంది, కానీ అక్కడ పొదలో ఉన్న ఆకులు గాని ఏర్లు గాని ఎవ్వి కూడా మాడిపోతలేవు. అక్కడ తేజస్మయిగా ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రత్యక్షంగా ఆయన మోసే చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎందుకు భయభక్తి ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవితం ఉన్నప్పుడు, నువ్వు నీ యొక్క జీవితంలో అభిషేకం పొంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మోసతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీలో ఉన్న ప్రతియు పాప క్రియలన్నీ ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉందో మార్చుకో, నీ యొక్క బ్రతికి ఎలా ఉందో మార్చుకో, నువ్వు యొక్క వాక్యానుసారంగా ఉన్నావో లేదో తెలుసుకో. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా నా కుమార్తె అని ఆయన ఏచి చూస్తుంటాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎందుకు భయభక్తి ఉండి ఆయన కృపానిరంతంగా ఉండి ఆయనలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి మోకరించి ప్రార్థన చేసి దేవుని భయభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా.